రండి కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు కారు సొంత ఇల్లు లేదని నా లవర్ నన్ను వదిలేసింది డాక్టర్. అడిగింది మీరు ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏందని, మీ సొంత ప్రాబ్లం ఏందని కాదు. ఒరేయ్, అడిగింది చక్కగా చెప్పిసావు. సారీ డాక్టర్. మీ చెప్పులకి ఏమైనా తొక్కేసి వచ్చారా? ఏం లేదు డాక్టర్ అమ్మా. ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. డాక్టర్ ఏంది, పాములు ఏమైనా తీసుకొచ్చారా? ఇందా నుంచి బుసబుస అని సౌండ్ వస్తుంది. పామా? లేదు లేదు, తేలేదమ్మా. డాక్టర్ సరేలే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఈయన మా తాతగారు. ఈయన పిత్తులు పిత్తనే ఉంటాడు డాక్టర్. మళ్ళీ ఆ పిత్తులు కూడా సౌండ్ లేకుండా గాల్లో వదిలేస్తుంటాడు డాక్టర్. కానీ వచ్చే వాసన మాత్రం భయంకరంగా ఉంటుంది డాక్టర్. అంటే ఇందాక నుంచి వచ్చే ఆ స్మెల్, ఆ బుసబుస అనే సౌండ్ ఈయనే డాక్టర్, పిత్తుతూ ఉన్నాడు. మీరే ఏదో ఒకటి చేయాలి డాక్టర్. ఇంతకీ తాతగారు ఏం తింటుంటారు? పొద్దున దోశ ఇడ్లీలోకి పప్పు వేసుకొని తింటాడు, మధ్యాహ్నం అన్నంలోకి పప్పు వేసుకొని తింటాడు, రాత్రి అన్నంలోకి పప్పు వేసుకునే తింటాడు డాక్టర్. మీకు పప్పు ఫ్యాక్టరీ ఉందా? మీకెలా తెలుసు డాక్టర్? తెలుస్తుందిగా, అందుకే ఆమె డాక్టర్ అయింది. మీరే ఏదో ఒకటి చేసి ఈ యుద్ధాన్ని ఆపాలి డాక్టర్. కొన్ని టాబ్లెట్లు రాసిస్తాను, అవి యూజ్ చేసి ఒక వారం తర్వాత తీసుకురండి. అలాగే డాక్టర్. అమ్మా, ఒక డౌట్. ఇప్పుడు ఈ టాబ్లెట్లు పప్పుతో నంచుకొని వేసుకోవచ్చా అమ్మా? ఇంతకీ తాతగారి పేరేంటయ్యా? పప్పు పాపయ్య డాక్టర్. పిత్తులు పాపయ్య అని పెట్టి ఉండాల్సింది. ఏంటి డాక్టర్? ఏం లేదు నాయన, మీరు ఇంకెళ్ళండి. సరే అమ్మ, వస్తాము. అమ్మా నర్సు, ఆ స్ప్రే బాటిల్ తీసుకురమ్మా, ఇక్కడ గబ్బు గబ్బు లేపేశారు.